Hello everyone. Now we'll discuss the line integral problems. Okay, worked and problems. So now first మనం క్వశ్చన్స్ రీడ్ చేద్దాము. ఇక్కడికి వచ్చేసరికి మనకు 6 type of questions ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ వన్ బై వన్ ఒకసారి రీడ్ చేసుకుంటూ వెళ్దాము. సో దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ అన్ ఐడియా. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక పారాబోలా ఇచ్చాడు, 2 points ఇచ్చాడు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్ ద టాంజెంట్ లైన్స్ వర్ గివెన్ ఇయర్ x ఈక్వల్ టు y ఈక్వల్ టీ స్క్వేర్ z ఈక్వల్ టు క్యూబ్. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్స్కి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఫైనల్లీ వీ కెన్ ఎవాల్యుయేట్ ఈజీలీ, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, నాట్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. హియర్ ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డి బార్ అన్నాడు. ద స్ట్రేట్ లైన్ ఫ్రమ్ 0,0,0 టు 1,1. ఇక్కడ కర్వ్ ఇచ్చాడు, 2 points ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, లైన్స్ ఇచ్చాడు. ఈ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి, ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఓకే, పాయింట్స్ ఇచ్చాడు, 2 points. ఎలాంటి కరువు లేదు ఇక్కడ, అది 3 dimensionలో ఉంది. అంటే ఎక్స్ వై జెడ్ ఉంటే 3 dimensional అంటాం. నెక్స్ట్ అగైన్ ఇయర్ వర్క్ డన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ దే. సపోజ్ ఇయర్ ఎఫ్ బార్ ఫంక్షన్ ఈస్ గివెన్. సపోజ్ ఎక్స్ స్క్వేర్ ఐ ప్లస్ ఇయర్ వై స్క్వేర్ జే ప్లస్ ఇయర్ జెడ్ స్క్వేర్ కే. ఓకే, 3 dimensionలో ఉంది. అంటే 3 ఇక్కడ చూడండి, 0,0 నుంచి 1,0,0 1,1,0 టు ఇది ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో హియర్ దిస్ అ వెక్టర్ ఫంక్షన్. ఫిఫ్త్ వన్ ఇయర్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ప్రీవియస్లో పాయింట్స్ ఇచ్చాడు, కర్వ్స్ ఇచ్చాడు, లైన్స్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇక ఇది. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, స్క్వేర్ ఫామ్లో ఉంటే దాని ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయండి, లెంత్ను ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు, స్క్వేర్ యొక్క లెంత్ని. ఈ ప్రాబ్లమ్స్ మనం రీడ్ చేసేప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఎగ్జామినేషన్లో. చాలా సింపుల్, బట్ మన క్వశ్చన్ రీడ్ చేసేసరికి ఎగ్జామినేషన్లో బ్లాంక్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్లీ వేర్ విల్ యూస్. లెట్ సి అండర్స్టాండ్ ఇయర్ వన్ బై వన్. సపోజ్ మనము ఒక హెవీగా గాలి అనేది వస్తుంది, ఓకేనా. ఆ విండ్ డైరెక్షన్లో ఉంటే మనము ఈజీగా మూవ్ అవుతుంటాం, ఈజీగా వాక్ చేస్తాం. అదే మనకు అపోజిట్ డైరెక్షన్లో సెకండ్ లుక్ ఎట్ ద థర్డ్ వన్, అపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు చాలా కష్టం అవుతుంది. ఓకేనా, రోడ్డు మీద ప్రతి చిన్న చిన్న అంటే స్మాల్ డిస్టెన్స్కి ఎలా ఉంటుంది అంటే విండ్ మనల్ని డిఫరెంట్గా పుష్ చేస్తూ ఉంటుంది, అవునా. ఆ చిన్న చిన్న పుషెస్ అన్నిటిని కలిపితే అదే మనం ఏమంటామంటే వర్క్ డన్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటామంటే టోటల్ వర్క్ అంటాం. వర్క్ డన్ ఆర్ టోటల్ వర్క్ ఇంటెగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డి ఆర్ బార్. ఓకే, ఇలా ఈ విండ్ అనేది కాదు, ఫ్లూయిడ్ ఎలా మూవ్ అవుతుంది అనేది, ఓకేనా, బోట్స్ ఎలా మూవ్ అవుతున్నవి, ఓకేనా, అలాంటి వాటికి మనం మేజర్గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. ఓకే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఈజీగా డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. ఓకే, హియర్ ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు ఇంటెగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ వేర్ సి అన్నది ఏమన్నాడు, పారాబోలా అన్నాడు. సో హియర్ ఐ డ్రా ద పారాబోలా. ఇక్కడ ఇట్ సైడ్ కూడా ఉంటుంది కదా పారాబోలా, ఎందుకు డ్రా చేయలేదు అంటే నా అబ్జర్వ్ ఇయర్ 0,0 ఇయర్ 0,0 ఈజ్ దేర్. నెక్స్ట్ ఆరిజిన్ ఉంది ఇక్కడ 0,0 అని. నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ నేను ఏ అంటాను, 1,2. నాకు ఇదే కావాలి, ఓకేనా. డ్రోన్ కానీ లేదంటే మనమే వాక్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ 0,0 నుంచి 1,2,2 ఏ వేలో మనము వాక్ చేస్తున్నాం, ఇక్కడ పారాబోలా వేలో. ఈ పారాబోలాలో మనము ట్రావెల్ చేస్తున్నాం ఆర్ వాక్ చేస్తున్నాం, కాబట్టి మనకి ఈ లెంత్ కావాలి, ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేసేది ఏంటి, ఇంటెగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డి ఆర్ బార్. హియర్ f bar is a vector point function. R bar we know very well about it. Here R bar is a position vector, here xi plus here yj plus here z into k. Apply the derivative on both sides. Now derivative of the position vector R bar is equal to here derivative of here xi plus here yj plus here z into k. So before that do here question లో z వేరియబుల్ లేదు, అంటే ఇది ఏ డైమెన్షన్, 2 dimensionలో కదా. అంటే జెడ్ ఏమవుతుంది మనకి ఇక్కడ, జెడ్ అనేది 0. జెడ్ ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంటైర్ టర్మ్ ఏమైపోతుంది ఇక్కడ 0. ప్రాబ్లం రెడ్యూస్ అయిపోతుంది, రైట్. డిఎక్స్ ఆఫ్ ఇయర్ ఐ నెక్స్ట్ ప్లస్ ఇయర్ డివై ఇంటూ ఇయర్ జే డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, నౌ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ దేర్ ఇన్ ద ఇంటగ్రల్. నౌ ఇయర్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఎఫ్ బార్,
3xyi minus here y square j dot dr bar dxi plus here dy into j is there. So dot product with corresponding vectors. I dot I is value 1. Okay, I dot 1, j dot j is 1, k dot k is 1. I dot j ఏమవుతుంది 0 అవుతుంది. So we get only 3xy of here dx minus j dot I 0, j dot j ఏమవుతుంది 1 అవుతుంది. So minus here y square into dy. This is what here f bar dot here d r bar. Okay, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను మనం. Here integral over c f bar dot here d r bar is equals to integral over c of here f bar is 3xy dx xy dx minus y square dy minus y square dy. మన వే ఎలా ఉంది పాత్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అలాంగ్ ది లైన్. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ ఏంటి 2x square. Now apply derivative on both sides. Now here derivative of y is equals to, now derivative of here 2x square. Here 2 constant, derivative of here x square. Derivative of x square ఏమవుతుంది 2x into dx అవుతుంది. ఇక్కడ we are applying only derivative with respect apply చేయండి. సో కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ 4x into dx dy here dy is equals to 4x into dx. ఓకే, లేదు ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలని డౌట్ రావచ్చు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ దేని నుంచి మనం ఇంటెగ్రల్ ఓవర్ సి అంటే ఇది పాత్ కదా, కరువు కదా, ఎలా అప్రోచ్ అవుతున్నాం మనం y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ ఫంక్షన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా, కన్వర్ట్ ఇంటూ ఓన్లీ 1 సింగిల్ వేరియబుల్. ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అయినా ఉండాలి, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోకైనా కన్వర్ట్ చేయాలి. రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ సింగిల్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఇందులో ఖచ్చితంగా ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కైనా కన్వర్ట్ చేయాలి ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోకైనా కన్వర్ట్ చేయాలి. నౌ హియర్ ఇంటెగ్రల్ ఓవర్ 3x యాజ్ ఇట్ ఈస్ హియర్ y is equals to what 2x square into dx is there. Just I replaced y value minus y square. Y value is 2x square, right? 2x square here whole square. Dy is there. What is dy? Dy is equals to 4x into dx. Okay, it has been converted into only one single variable in terms of x. ఇక్కడ x లిమిట్ ఎంత ఉంది 0 ఉంది. ఇయర్ x లిమిట్ is 0. ఓకే, x 0 నుంచి ఎంతకి వెళ్తుంది మనకి హియర్ 0 ఉంది. ఇక్కడ 0 నుంచి ఎంత వరకు ఉంది ఇక్కడ 1 ఉంది. సో x varies where to where here 0 to 1. ఒకవేళ yలో కన్వర్ట్ చేస్తే 0 to 2 అవుతుంది. x is varying from here 0 to 1. Now integrate with respect to here x. Integral 0 to 1, 3 2s are 6, x into x square here x cube. Okay, minus 2 square ఉంది 4 అవుతుంది. x square whole square x to the power of here 4 into 4x all of here dx. Here integral 0 to 1 ఉంది. 6x cube 4 4s are 16, x power 4 into 1 here x to the power of 5 కదా into dx. ఇంటిగ్రేషన్ చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 6x క్యూబ్, లేదు అంటే డైరెక్ట్లీ మనం చేయొచ్చు. ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్, రైట్? 6 కాన్స్టెంట్. ఐఎమ్ రైటింగ్ ద బిఫోర్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్లీ ఇయర్. ఓకే, 6 కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n dx ఫార్ములా x పవర్ ఇయర్ n plus 1 by n plus 1. So here x to the power of 4 by or 3 plus 1 by 3 plus 1 4 minus 16 x power 5 plus 1 6 by 6 all of here lower limit 0 upper limit 1. Now apply here 6 into 1 by 4 power 4 by 4 minus 16 into 1 to the power of 6 by 6 minus of lower limit. Each and every term లో x ఉంది కాబట్టి 0 ఉంటుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది 0. బెటర్ టు ఎంటర్ ఇన్ క్యాల్సిలో ఎంత వస్తుంది అదే రాసేయండి, మాన్యువల్గా చేయకూడదు, మిస్టేక్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ సెకండ్ క్వశ్చన్ హియర్ 0, 0, 0 to 1, 1, 1 along the curve.
along the curve given x equal t అన్నాడు, y equal t స్క్వేర్ అన్నాడు, z equal to t క్యూబ్ అన్నాడు. క్వశ్చన్ చూసేసరికి మనం బ్లాంక్ అయిపోతాం, బట్ చాలా సింపుల్ ఇది. ఏంటంటే క్లియర్ విజువలైజేషన్ చూస్తే ఇక్కడ బిఫోర్ దట్ ఇక్కడ డెస్టినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మనకి 0,0,0 టు హియర్ 0,0,0 టు ఎంతవరకు 1,1,1 వరకు వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ డ్రోన్ అనేది మూవ్ అవుతుంది ఎక్కడి నుంచి, ఇనిషియల్ పాయింట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఈక్వల్స్ టీ అంటే y ఇస్ ఈక్వల్ టీ స్క్వేర్ ఉంది, z ఈక్వల్ టు టీ క్యూబ్ ఉంది. ఇవన్నీ కర్వ్స్ అని మనం అనుకుంటాం, అది కర్వ్స్ కావు, రాంగ్ అది. ఓకేనా? మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఇవి సపోర్టింగ్గా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? x ఈక్వల్స్ టు టీ, ఫర్ ఎగ్జాంపుల్ t ఈజ్ ఈక్వల్ టు 0.5 అయింది అంటే t ఈక్వల్ 0.5 అయితే ఇది 0.5 హోల్ స్క్వేర్ 0. సపోజ్ ఈ పాయింట్కి వెళ్తుంది 0. అనేది అది వ్యారీ అవుతుంటుంది, 0.5 కావచ్చు, 0.52 కావచ్చు, 0.56 కావచ్చు. బట్ మన డెస్టినేషన్ ఏంది, డోర్ అనేది 0,0,0 టు 1,1 వరకు రీచ్ అవ్వడానికి ఈ పాత్ మనం ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం వర్క్ డన్ని యూజ్ చేయాలి, రైట్? ఇంటెగ్రల్ ఓవర్ సి ఓవర్ డి వర్, అదర్వైజ్ సమ్టైమ్స్ ఈ మే ఆస్క్ ద వర్క్ డన్ బై ద వెక్టర్ ఫీల్డ్ అంటాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అక్కడ, రైట్? here also f bar dot dr bar, f bar is a given vector point function. A vector point function is here 3x square plus here 6y of I minus 14yzj plus here 20x z square here k of dot dr bar. Dr bar is equal to what? dxi plus here dyj ప్లస్ dzk. ప్రీవియస్లో z ఈక్వల్ 0 రాశాను, కానీ ఇక్కడ z ఈక్వల్ 0 రాయకూడదు. ప్రాబ్లమ్ వాజ్ గివెన్ ఇన్ 3 dimension. ఓకే, రైట్? హియర్ f bar dot dr bar dot multiply or dot product with corresponding vectors here I dot i1. So we get here 3x square plus here 6y of dx next to minus 14yz into dx next plus 20x z స్క్వేర్ k డాట్ k వాల్యూ 1. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి dz అవుతుంది. f బార్ డాట్ dr బార్. క్లియర్ ఎవ్రీవన్? సో హియర్ మనం ఇక్కడ రాస్తాం ఎక్కడ, ఇంటెగ్రల్ ఓవర్ సి f బార్ డాట్ dr బార్. ప్రీవియస్గా f బార్ డాట్ dr బార్ అనేది ఏమన్నాను, ఇట్ షుడ్ కంటైన్ ఓన్లీ వన్ సింగిల్ వేరియబుల్, ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అన్నా ఉండాలి, y అన్నా ఉండాలి, z అన్నా ఉండాలి. ఓకేనా? సింగిల్ వేరియబుల్లో ఉండాలి. బట్ ఇక్కడ లైన్స్ ఇచ్చాడు ఏమని, x ఈక్వల్ టీ, y ఈక్వల్ టీ స్క్వేర్, z ఈక్వల్ టు టీ క్యూబ్. అవి ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఓకే, సిన్స్ హియర్ x ఈక్వల్స్ టు t వాజ్ గివెన్ అండ్ హియర్ y ఈజ్ ఈక్వల్స్ టు t స్క్వేర్ ఈజ్ గివెన్, z ఈజ్ ఈక్వల్స్ టు t క్యూబ్ ఈజ్ గివెన్. ఓకే, అప్లై డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. నౌ డెరివేటివ్ ఆఫ్ x ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ t dta, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ 2t ఇంటూ dt అవుతుంది. dz ఈజ్ ఈక్వల్స్ టు వాట్, డెరివేటివ్ ఆఫ్ t క్యూబ్ 3t square into dt. Now substitute all the values here itself. Okay, here 3x square, x equal to what, t square plus 6 into y is equals to t square of dx is there, dx ante dt. Okay, question difficult undi ani feel avakudadu, just we are going to substitute step by step. Y is there, y equal to what, t స్క్వేర్, z ఉంది, z ఈక్వల్ టు వాట్, t క్యూబ్ ఉంది. ఓకే, ఇక్కడ dx ఉంది, dx వాల్యూ ఎంత అవుతుంది, dt వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ప్లస్ 20 ఉంది కాబట్టి 20 రాశాను. x వాల్యూ, వాట్ ఈస్ x హియర్, t. అండ్ అగైన్ హియర్ z స్క్వేర్ ఏముంది మనకి, z వాల్యూ t క్యూబ్ ఉంది, z స్క్వేర్ ఉంది కాబట్టి t క్యూబ్ హోల్ క్యూబ్ ఇస్ దేర్. dz ఉంది, dz వాల్యూ ఏమవుతుంది, 3t స్క్వేర్ dt. ఓకే, నౌ సీ హియర్ మల్టిప్లై చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ చేయకుండా చూడాలి. ఇక్కడ dt ఉంది కదా, ఎంటైర్గా మనం dt రాసేద్దాం. ఓకే, 3t స్క్వేర్ ప్లస్ ఇయర్ 6t స్క్వేర్ అంటే ఏమవుతుంది, 9t స్క్వేర్ ఈస్ దేర్. ఓకే, ఇయర్ మైనస్ 14t స్క్వేర్ t పవర్ 3, బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్ని యాడ్ చేయాలి మనం, t పవర్ 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ 20 ఇంటూ 3 60. హియర్ t క్యూబ్ హోల్ క్యూబ్, a పవర్ m హోల్ పవర్ n, a పవర్ m ఇంటూ n అన్నట్టు. t పవర్ 3 3 9 ఉంది, ఇక్కడ 1 ఉంది 10 అవుతుంది, 10 ఉంది, ఇక్కడ 2 ఉంది 12 అవుతుంది.
అంటే t to the power of 12 వచ్చేసింది, రైట్. దీన్ని తీసుకెళ్ళి f bar dot dr bar వాల్యూ కదా, హియర్ రైట్ 9t square, హియర్ 9t square minus 14t power 5 minus here 14t to the power of 5 plus 60t power 12 plus here 60t to the power of 12 all of here dt. మొత్తం టీలో కన్వర్ట్ అయిపోయింది, మనకు టీ లిమిట్స్ రావాలి. ఓకేనా, టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ అవుతుందని కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ x ఈక్వల్స్ టు టీ, y ఈక్వల్ టీ స్క్వేర్, z ఈక్వల్ టీ క్యూబ్ ఉంది కదా. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామంటే ఇక్కడ x ఈక్వల్స్ టు టీ కదా, లోయర్ లిమిట్ x వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x 0 అయినప్పుడు ఇఫ్ x ఈజ్ 0, ఇఫ్ x 0 దెన్ t విల్ బి 0. నెక్స్ట్ ఇక్కడ x ఎంత ఉంది, 1 ఉంది, అప్పర్ లిమిట్. ఇఫ్ హియర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1, ఈ x ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దెన్ t విల్ బి x ఈక్వల్ టు 1 కదా, దెన్ t విల్ బి 1. t ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అయింది, 0 to 1 అయింది. మనకు కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకు x తీసుకోవాలి, why won't we take as y? Now you can take y also. What is a y? Here y is equals to what? Y is equals to t square is there. What is the lower limit of y? 0. Okay, if y is equal to 0 then 0 equal to t square, that implies t will be 0 na. Upper limit of y is what, 1 undi, so ikkada raseyali y value. So if y is equals to 1, that implies 1 is equal to t square, t ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. బట్ ఏరియా ఇక్కడ చూడండి, లెంత్ అనేది పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి నెగిటివ్ని మనం రిమూవ్ చేయాలి. ఇది కూడా ఏమవుతుంది, పాజిటివ్. యూ కెన్ టేక్ ఏ వాల్యూస్ తీసుకున్నా t ఈజ్ వ్యారింగ్ ఫ్రమ్ 0 to 1, ఇక్కడ కూడా t ఈజ్ వ్యారింగ్ ఫ్రమ్ 0 to 1 ఈజ్ దేర్. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్. నౌ కమింగ్ టు హియర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 9t స్క్వేర్, 9 ఇంటిగ్రేషన్ ఆఫ్ అగైన్ ఫార్ములా ఇన్వాల్వ్ అయింది, x to the power of n dx, x power n plus 1 by here n plus 1, t to the power of 3 by 3. Next minus 14 t to the power of 6 by 6 అవుతుంది, ప్లస్ here 60 t to the power of 12 అంటే 12 plus 1 13 by 13. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. వెన్ అప్లై ద అప్పర్ లిమిట్ ప్రతి ప్లేస్లో ఏం రాస్తాం, 1 t 1 క్యూబ్, ఇక్కడ 1 power 6 1 power 13 అంటే 1 అవుతుంది కదా. 9 by 3 minus 14 by 6, నెక్స్ట్ ప్లస్ ఇయర్ 60 1 by 13. ఇవన్నీ మనం క్యాల్సియంలో ఎంటర్ చేయండి, వచ్చిందే మనకు లెంత్ అవుతుంది. ఓకేనా, క్లియర్గా అర్థమైతే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని 1 by 1 విజువలైజేషన్ తోటి సాల్వ్ చేస్తాం. ఓకే, వాచింగ్ నెక్స్ట్ వీడియో ఆల్సో.